ఆపమ్మా తల్లి బంగారం నవ్వుతూ వద్దరా తల్లి 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 వద్దరా ఊరుకోరా ఏంట్రా నువ్వు కూడా పాల్గొట్టున్నా నువ్వు కూడా పాల్గొట్టు దేనికిరా నీకు చెప్తా కదా నువ్వు పాల్గొట్టు కుట్టన్నా నువ్వు పాల్గొట్టు నేను చెప్తా కదా కుట్టు డాడీ తల్లి నువ్వెందుకు పగలు కొడుతున్నావు? నువ్వెందుకు పగలగొట్టావో చెప్పవే తల్లి. నన్ను ఒకడు ఇన్సల్ట్ చేశాడు డాడీ. ఎవడాడు? వాడి పేరేంటి? బన్నీ. సారీ అన్నా ఎవడో బన్నీ అంట వాడిని తీసుకురండి. అలాగే నేను తను ప్రేమించాను. ఏంటన్నా? ఏంటి తల్లి? నాకు బన్నీ కావాలి డాడీ. అతను లేకపోతే నేను బ్రతకలేను. సంవత్సరం తర్వాత నువ్వు నాతో మాట్లాడే మొదటి మాట ఇదా తల్లి? నాకు బన్నీ కావాలి డాడీ, లేకపోతే నేను చచ్చిపోతాను. అమ్మా తల్లి నువ్వు ఆగవే. ఒరే వెళ్ళి నేను మాట్లాడాలని చెప్పి వాడిని తీసుకురంట్రా. ఏంటన్నా చెవులు కూడా దుబాయా నీకు? నేను మాట్లాడని చెప్పి వాడిని కొట్టకుండా తీసుకురండి. అలాగే అంటున్నారమ్మా. ఇప్పుడైనా బొందు చేస్తావా? నాకొద్దు. జాగ్రత్త తీసారండి రా. ఎక్కడికి? అన్నా తీసుకురమ్మన్నాడు. ఎవడకన్నా ఎవడా అన్నా? ఏయ్ రమ్మన్నప్పుడు రారా. ఏయ్ రానన్నప్పుడు పోరా. రాకపోతే తీసుకెళ్లాల్సి వస్తుంది. తీసుకెళ్ళరా. అన్న కొట్టద్దన్నాడు కదరా. కొట్టింది ఆడిని కాదు మనోడిని. బాబు 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 గొడవలొద్దు బాబు. నిన్ను మా సోమరాజు గారు తీసుకురమ్మన్నారు. ఆడు సోమరాజు అయితే నాగేంటి, పోతురాజు అయితే నాగేంటి, నాతో పని ఉంటే ఆడినే రమ్మను. నీకు నోరు లెగిస్తే నాకు చెయ్యి లెగుస్తుంది, పగిలిపోద్ది. రానన్నాడు. రానడం అంటే? రానండం ఏంటంటే రానన్నాడు. నేను రమ్మన్నాను చెప్పావా? అది చెప్పాకే రానన్నాడు. నేను సోమరాజుని రమ్మన్నాను చెప్పావా? అదే మేము చేసిన తప్పు. అదేంటి? నీ పేరు సోమరాజు అని చెప్పాము. సోమరాజు అయితే నాకేంటి, పోతురాజు అయితే నాకేంటి, అవసరమైతే నిన్నే వాడి దగ్గర తీసామన్నాడు. అంతేగాని వాడు మాత్రం రానన్నాడు. అసలు ఏమనుకుంటున్నాడు వాడి గురించి? వాడు సేమ్ డైలాగ్ వాడు అన్నాడు. అంటే నేను వాడి దగ్గరికి వెళ్ళాలా? హీఈస్ ఆన్ ద వే, వచ్చేస్తున్నాడమ్మా. అదే మాట్లాడుకుంటున్నాం. రానన్నాడు కదా, వెళ్ళి తీసుకొద్దాంరా. అన్నా లెటర్ మంది వాళ్ళన్నా, అది తెలియక నువ్వు నన్ను కొట్టేశావు. ఇమ్మని చెప్పి వాళ్ళు తప్పు చేశారు కాబట్టి నేను వాళ్ళు కొట్టేశాను. మరి ఇచ్చి నేను తప్పు చేశాను కాబట్టి నన్ను కొట్టండి అన్నా. పర్లేదులేరా పో. లేదన్నా ఇందులో నా తప్పుంది, కొట్టండి అన్నా. వద్దులేరా. లేదన్నా నా తప్పుంది, కొట్టండి. వద్దన్నానా? మరి నేను చేసిన తప్పు కాదా అన్నా? కాదులే పో. అయితే సారీ చెప్పన్నా. సారీ చెప్పన్నా. మొండి నాయాల సారీ పో. థ్యాంక్స్. ఏందన్నా వానికి భయపడుతున్నావు? నేను ఆడి భయపడటం తొక్క. మరి వీళ్ళు 4 పీకు వాడిని. నేను ఎక్కువనేనా? ఏ భయపడుతున్నావా? నేనెందుకు భయపడతాను? నాకేం భయం? మరి నీకు భయం లేదు, నాకు భయం లేదు. అలా మెయింటైన్ చేయి. ఏమండి మహాలక్ష్మి గారు, మీతో ఎవరు మాట్లాడకూడదా? నువ్వు మాట్లాడుతున్నావుగా. నా సంగతి సరే, అందరు నాలా ఉండలేరు కదా. మీ ఇంట్లో మిమ్మల్ని బయటకు పంపించడానికి భయం అయితే ఏదైనా బ్యాంక్ లో లాకర్ ఓపెన్ చేసి దాంట్లో దాచుకోమని చెప్పండి. కాలేజ్ అన్నాక 10 మంది చూస్తారు, 10 మంది మాట్లాడతారు, 10 మంది అవుతారు. మనమంతా స్టూడెంట్స్ అండి. మీ వల్ల మిగతా స్టూడెంట్స్ అంతా ఇబ్బంది పడకూడదు కదా. అమ్మా ఈ రోజు కాలేజ్ లో నాతో ఒకటి మాట్లాడాడమ్మా. ఇప్పటికి 200 సార్లు చెప్పావా మాట? నా కొడుకు ఏం కొట్టాడమ్మా వాడు. మన వాళ్ళకు కూడా పడతాయనుకున్నాను, జస్ట్ మిస్ అమ్మా. నోరు మూస్తావా? ఒక అబ్బాయి గురించి అలా మాట్లాడకూడదు, తప్పు. ఏమాయి వేణు, నువ్వు మ్యారేజ్ ఎప్పుడు చేసుకుంటావు? నాకు నచ్చిన అమ్మాయి దొరికినప్పుడు సార్. అలాంటి అమ్మాయి కావాలండి. చందమామ లాంటి ఫిగర్, రాత్రిపూట మాత్రమే కనబడాలి, పగలపూట మాయమైపోవాలి. నీ పిచ్చి ఫేస్. ఎవరి ఫేస్ వాళ్ళకి అందంగా కనబడుతుంది సార్. మీ ఫేస్ మీకు అందంగా కనబడట్లేదా? నన్ను పెట్టి మీరు అడుగుతున్నారేంటి సార్? నెక్స్ట్ స్టెప్ గుడ్ మార్నింగ్ సార్. వాడు వెళ్ళాడా? ఇంకా వెళ్ళలేదండి. వెళ్ళడా? ఓ పిలుమంటారా బండి? చూడంతే. వెళ్ళాడు సార్. కంటిన్యూ యువర్ లెసన్. ఓకే సార్. లెసన్. పదండి సార్.
ఏంటి సార్ అలా అయిపోయారు? వాడిని చూస్తే నా బ్రెయిన్ ఆఫ్ అయిపోతుందిరా. భయం ఎందుకు సార్? వాడికి టీసీ ఇచ్చేచ్చు కదా. ఇవ్వకూడదురా. ఇచ్చా చెయ్యండిరా. అంటే మీ ఫ్రెండ్లీగా ధైర్యం చెబుదామని. నీ ధైర్యం నాకు అక్కర్లేదు. అంటే వాడికి టీసీ ఇచ్చేసి పంపించేది. తెలీదు బన్నీ. నందు, ఇవాళ మహాలక్ష్మి ఎందుకు కాలేజ్ రాలేదు నీకు తెలుసా? తెలీదు. మహాలక్ష్మి విషయం వదిలేరా, వాళ్ళ నాన్న తెలిస్తే పెట్రోల్ పోసి తగలబెట్టేస్తాడు. రేయ్, పెట్రోల్ కంటే ప్రేమ పవర్ఫుల్ రా. నువ్వు సోచ్ చెప్తా మాని ఫస్ట్ మహాలక్ష్మి ఎక్కడికి వెళ్ళిందో కనుక్కో. రేయ్, మనం ఎంత ప్రయత్నించినా మహాలక్ష్మి ఎందుకు రాలేదో తెలుసుకోలేమరా. నేను తెలుసుకుంటాను. ఎలా? మాట్లాడరే. ఫోన్ తీయాలిగా, మాట్లాడాలంటేని. తీయనివ్వండి. హలో అమ్మా, డ్రైవర్ సహాయం ప్రిన్సిపాల్. పాప రాలేదే అమ్మా? పనుండి బయటకెళ్ళిందండి. పని మీద బయటకెళ్ళిందంటయ్యా. ఏ పని మీద వెళ్ళిందో కనుక్కోండి. పనులు కూడా ఎలా చెప్తారయ్యా? మీరు అడిగితే చెప్తారు కదా. అమ్మా, ఏ పని మీద వెళ్ళిందమ్మా బయటికి? సుధీర్ అనే కుర్రాన్ని కలవడానికి భీమిలి వెళ్ళింది. సుధీర్ అనే కుర్రాన్ని కలుసుకోవడానికి భీములు వెళ్ళిందంట. నువ్వు ఇక్కడి నుంచి అర్జెంట్ గా వెళ్ళకపోతే నేను కాలిపోతాను. ప్లీజ్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే. Beryllium combines with chlorine to give beryllium chloride. ఎలా? తర్వాత చెప్తా. Bunny, what's going on? ఏంటా గొడవ? సారీ మ్యామ్. చెప్పి నవ్వు. మహాలక్ష్మిని పడగొట్టేస్తావా? ఎలా పడగొట్టేస్తావరా? ఆ అమ్మాయి బయటికి రాదు. ఆ అమ్మాయి ఇంటికి నువ్వు వెళ్ళలేవు. క్లాస్ రూమ్ లో కుదరదు. ఇంకెక్కడ మాట్లాడతావు? ఎలా పడగొడతావు? మిమ్మల్ని అందరినీ బయటకు పంపిస్తే మీ క్లాస్ లోనే మాట్లాడుకోవచ్చుగా. ఎలా? ఏదో అనుకున్నాను గానీ నువ్వు చాలా కంత్రీరా. నీకు ఇప్పుడే తెలిసిందా? నాకు ఎప్పుడో తెలుసు. షో టైం అవుతుంది. ఏమిటయ్యా క్లాసులో నువ్వు ఒక్కడే ఉన్నావు? మీరు లెసన్ మొదలు పెడతానంటే నేను కూడా వెళ్ళిపోతాను. అక్కర్లేదు, నేనే వెళ్తాలే. బన్నీ, క్లాస్ లో నువ్వు ఒక్కడవే ఉన్నావేంటి? అందరూ సినిమాకి వెళ్ళారు. అదేంటి? ఇవాళ నా పుట్టినరోజు, ట్రీట్ ఇస్తే వెళ్ళారు. ఓ, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. మరి నువ్వు వెళ్ళలేదే? నువ్వు ఒక్కదానివే ఉండిపోతావుగా. పర్లేదు, నువ్వు వెళ్ళు. అంటే నేను ఒక్కడనే వెళ్లాల్సి వస్తుందిగా. వెళ్తే వాళ్ళందరూ అక్కడ ఉంటారుగా. మేమందరం అక్కడ ఉంటే నువ్వు ఒక్కదానివే ఇక్కడ ఉండిపోతావుగా. దీని అర్థం నన్ను రమ్మనా? నాకు ఇలాంటివి అస్సలు నచ్చవు. ఏంటి అలా చూస్తున్నావు? నేను రాను. అయినా క్లాస్ లేకొట్టి సినిమాలేంటి? బన్నీ, బయట మా రౌడీలంతా ఉంటే ఎలా వెళ్తావు? ఏదో ఒకటి చేసా. బన్నీ గాని కాలేజీకి తీసుకెళ్లాలరా. నాకు వదిలేండి సార్, నేను మేనేజ్ చేస్తాను కదా. అరే బన్నీగా. ఎవడ్రా? అమ్మా బన్నీ, గుడ్ మార్నింగ్. ఎవరయ్యా నువ్వు? అచ్చమ్మ ప్రిన్సిపల్ గా ఉన్నావు. గాడా పర్లేదులే. లా ఏంటి బన్నీ? నేనే మీ ప్రిన్సిపాల్ని. ఊరుకోండి, మీరు మా ప్రిన్సిపల్ ఏంటి? ఆ రొట్టు వంకరోడ్ అయితే. ఆ వంకరోడు వీడే బన్నీ, సరిగ్గా చూడు. నాకెలా అనిపించట్లేదే సార్. నమ్మేట్టు లేదు. మీరు మళ్ళీ చొక్కా చింపి కత్తిపోట్లు చూపించి ప్రూవ్ చేసుకోండి. లాభం లేదురా. ఏ? నేను ఏదో ఎమోషన్ లో చింపాను కానీ ఇప్పుడు టెన్షన్ తోటి మోషన్స్ అయ్యేలాగున్నాయి. ఎలాగో ఒకలాగానే ప్రిన్సిపాల్ అని ప్రూవ్ చేయరు. ఓకే బన్నీ, చూడు బన్నీ, ఒక్కసారి చూడు. ఉడతలాంటి ఈ పిడత మొహం చూడు. చీపురు కట్టలాంటి ఈ తలకట్ట చూడు. ఇసుక బస్తాలాంటి ఈ పొట్ట చూడు. డ్రైనేజ్ గొట్టం లాంటి ఆ ప్యాంట్ చూడు. ఇవన్నీ మన ప్రిన్సిపాల్ గారికి కాకపోతే ఇంకెవరికి ఉంటాయి బన్నీ? బన్నీ ఓకే, ఈయన మన ప్రిన్సిపల్ అయితే ఏంటంటే టీసీ ఇచ్చేసారుగా, అందుకే నేను మా ఊరు వెళ్ళిపోతావా? ఏంటి ఏంటి సీరియస్ అవుతున్నారు? బన్నీ, రాత్రి జీసస్ కి ప్రార్థన చేశాక నీ గురించి బాగా ఆలోచించాను. నీలాంటి బ్రిలియంట్ స్టూడెంట్ నేను వదులుకోలేను. పద బన్నీ, కాలేజీకి వెళ్దాం. సార్, నిన్న సాయంత్రం మీకు 5 గంటల వరకు టైం ఇచ్చాను, మీరేం లేదు. ఇప్పుడు మీరు వచ్చి బ్రతిమాలేస్తే నేను వచ్చేస్తాను అనుకున్నారా? నేను రాను. 5 గంటల తర్వాత నేను ప్రైమ్ మినిస్టర్ అయిపోతావా? టైం ఇచ్చాను ఆయన టైం బాగలేక నేను బతిలాడుతున్నాడనా? సార్ మరి వెళ్ళిపోదాం సార్. ఒరే ఊరుకోరా బాబు, నీకు దండం పెడతా. మీరు నా కాళ్ళు పట్టుకున్నా సరే మనం వీడిని బతిలాడవేంటి సార్? నువ్వెంతరా ఆఫ్టర్ బచ్చా బన్నీ, నువ్వెవరవో నీకు తెలియదు.
నువ్వు కాలేజీకి రాకపోతే నేను ఏమవుతానో నాకు తెలియదు. రాత్రి ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. ఏంటిది? అడుగుతున్నాడుగా చెప్పండి. అదొక దైవ రహస్యం, ఎవ్వరికీ చెప్పకూడదు. దయించి నాతో నువ్వు కాలేజీకి రా బాబు ప్లీజ్. ఓకే, మీరు ఇంతగా బ్రతిమాలుతున్నారు కాబట్టి వస్తాను. కానీ మళ్ళీ మీరు నన్ను ఇబ్బంది పెట్టారో నా టీసీ నేను తీసుకెళ్లిపోతాను. అర్థమైందా? క్లియర్ గా అర్థమైంది. మహాలక్ష్మి గారు, అదేంటి నీకు టీసీ ఇచ్చేసారు కదా, మళ్ళీ కాలేజ్ రండి. చెప్పాను కదా నైట్ కి నైట్ చాలా జరుగుతాయని. మళ్ళీ మాట్లాడుతున్నాడా? ఈసారి ముందు వాడే మాట్లాడినా, తర్వాత పాప మాట్లాడిందా? మాట్లాడింది. అయితే తప్పులేదు.